మీరు నా చేతిలో చూస్తున్న ఈ కులుమి అను సంస్థ వారి సోలార్ ఎల్ఈడి ఆడియో ల్యాంప్ పేరు కులుమి మినీ. ఈ డివైస్ ప్రధానంగా వ్యక్తిగత మరియు చిన్న గుంపుల కొరకు డిజైన్ చేయబడింది. ఈ కాంపాక్ట్ ఆడియో ప్లేయర్ చాలా శక్తివంతమైన ఎల్ఈడి ల్యాంప్తో 8 జీబీల ఇంటర్నల్ మెమరీతో 195 గ్రాముల బరువు గలది. దీనిని ఉపయోగించి మీరు పాత నిబంధన, నూతన నిబంధన, ఉపన్యాసాలు, ప్రసంగాలు, పాటలు, కథలు ఇంకా మరెన్నో వినగలిగే మల్టీ కాంటెంట్ డివైస్గా వాడుకోవచ్చు. దీన్ని రీఛార్జబుల్ బ్యాటరీని బిల్ట్ ఇన్ సోలార్ ప్యానెల్ ద్వారా కానీ, యూఎస్బి కేబుల్ ఉపయోగించి సాకెట్ ద్వారా కానీ లేదా కంప్యూటర్ ద్వారా కానీ ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ సోలార్ ఆడియో ప్లేయర్ని 8 నుండి 10 గంటలు మంచి ఎండలో సోలార్ ప్యానెల్ ఉపయోగించి ఫుల్గా ఛార్జ్ చేసుకోవచ్చు. దీనిని త్వరగా ఛార్జ్ చేసుకోవడానికి మెయిన్స్ ఛార్జర్తో 2 నుండి 3 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. మీరు ఈ డివైస్ని ఒక్కసారి ఛార్జ్ చేసుకుంటే 6 నుండి 8 గంటల వరకు వాడుకోవచ్చు. దీనిలో 3 స్థాయిల్లో నావిగేషన్ చేసుకోవచ్చు. రూట్ ఫోల్డర్స్ మరియు ఫైల్స్ని చేరవచ్చు. టాప్, బ్యాక్వర్డ్, ఫార్వర్డ్ బటన్స్తో రూట్ ఫోల్డర్స్ని చేరవచ్చు. మధ్యలోని బటన్ మరియు ఫార్వర్డ్ బటన్ ఉపయోగించి ఫోల్డర్స్ని చేరవచ్చు. డౌన్ అలాగే ఫార్వర్డ్ బటన్ల సహాయంతో ఫైల్స్ని చేరవచ్చు. అంతేకాదు ఇంచుమించు 10 సెకండ్ల లోపు ఫైల్స్లో ముందుకు కానీ వెనుకకు కానీ వెళ్ళవచ్చు. పవర్ బటన్ని లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా ఈ ప్లేయర్ను మీరు ఆన్ కానీ ఆఫ్ కానీ చేసుకోవచ్చు. మరియు ఇదే బటన్ని షార్ట్ ప్రెస్ చేయడం ద్వారా ప్లే లేదా పాజ్ చేసుకోగలరు. ఈ పాకెట్ సైజ్ ప్లేయర్ మంచి వాల్యూమ్తో ప్రశాంతమైన పరిసరాల్లో ఇంచుమించు 10 మందితో కూడిన గుంపు వినగలిగేలా డిజైన్ చేయబడింది. ఈ సోలార్ ఆడియో ప్లేయర్ ప్లస్ మైనస్ బటన్లను ఉపయోగించి వాల్యూమ్ని ఎక్కువ కానీ తక్కువ కానీ చేసుకోగలరు. ఇది 3.5mm ఫోన్ జాక్తో వస్తుంది. మీ హెడ్ ఫోన్స్ను ప్లగ్ చేసుకొని మీకు మీరు వినొచ్చు లేదా యాంప్లిఫైడ్ స్పీకర్స్కి మీ ఫోన్ల నుండి జాక్ ద్వారా కనెక్ట్ చేసుకొని పెద్ద శబ్దంలో ఎక్కువ మంది కూడా వినొచ్చు. ఫ్లాష్ లైట్ ఆన్ లేదా ఆఫ్ కొరకు ఫ్లాష్ లైట్ బటన్ను ప్రెస్ చేయండి. దీని బ్రైట్నెస్ పెంచుకోవడం కొరకు అదే బటన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ అదే బటన్ని నొక్కడం ద్వారా ఫ్లాష్ లైట్ని ఆఫ్ చేసుకోవచ్చు. ఈ డివైస్ యొక్క ఖరీదు మరియు మరిన్ని విషయాలు తెలుసుకోవడం కొరకు కులిమి మినిస్ట్రీస్ని సంప్రదించండి. ధన్యవాదములు.